హాయ్ హలో వెల్కమ్ టు రామ్నమ్ థాట్స్. ఇవాళ మనం అర్జున్ సినిమాలోని వేటూరి సుందరరామూర్తి గారు రాసిన మధుర మధురతర మీనాక్షి పాట గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలామందికి ఫేవరెట్ సాంగ్. కాకపోతే ఏంటంటే అందులో చరణాల లైన్స్ కొంతమందికి అర్థం కాలేదని చాలామంది ఈ ఇంతవరకు చేసిన వీడియోలో కూడా కొంతమంది ఈ పాట గురించి డీకోడ్ చేయమని కొంతమంది కామెంట్ చేశారు. సో ఇవాళ మనం ఆ పాట గురించి పూర్తిగా డీకోడ్ చేసుకుందాం. ముందుగా పల్లవి దగ్గరికి వద్దాం. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి అన్నారు. ఇక్కడ మధుర మధురతర అంటే మధురం కన్నా మధురమైన మీనాక్షి అమ్మవారు అని మీనాక్షి అమ్మవారి గురించి చెప్తున్నారు అన్నమాట. మధురం కన్నా మధురమైనది మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. ఇక్కడ కంచి పట్టు అనే దగ్గర ఒక చిన్న ఒక చమత్కారం, ఒక చమక్కు ఉందన్నమాట. ఇక్కడ కంచి పట్టున అంటే కంచి పట్టు చీర గురించి చెప్తున్నారు, అక్కడ ఫేమస్ కదా. అదేవిధంగా కంచి పట్టున ఇంటి పట్టున, అక్కడ ఈ ఊరి పట్టున అంటాం కదా, అంటే అక్కడ అని అర్థం, అక్కడ ఉండడం అని. కంచి పట్టున కామాక్షి అన్నారు అంటే కంచిలో ఉండే కామాక్షి అని ఇక్కడ అర్థం. మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. భూమిలో ఎంతో మహిమగల మీనాక్షి అమ్మవారు, ఆమె కాశీలో విశాలాక్షిలా ఉందని చెప్తున్నారు అనమాట వేటూరి గారు. ఆ తర్వాత లైన్స్ జాజిమల్లెలా ఘుమఘుమలా జావళి అన్నారు. ఇక్కడ జాజిమల్లెలు ఏంటంటే అక్కడ జాజిమల్లెలు అక్కడ బాగా ఫేమస్ అనమాట, అక్కడ ఎక్కువ పూస్తాయి, అందుకనే జాజిమల్లెలతో ముడిపెట్టారు. జాజిమల్లెల ఘుమఘుమల ఆ సువాసన. జావళి, ఇక్కడ జావళి గురించి మనం ఆ జావళి అనే పదం దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. జావళీలు ఏంటంటే ఒక సంగీత ప్రక్రియ, అది ఏంటంటే ఎక్కువ రొమాన్స్ లవ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అక్కడ మధురై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఈ జావళి అనే ప్రక్రియలో సాధన, అక్కడ చాలామంది స్కిల్డ్ పర్సన్స్ అంటే నిష్ణాతులు ఉన్నారనమాట. సో అందుకనే ఈ జాజిమల్లెల ఘుమఘుమల జావళి అని కనెక్ట్ చేశారు అక్కడ దానికి. నెక్స్ట్ లేత సిగ్గుల సరిగమల జాబిలి అంటే అమ్మవారిని సిగ్గుపడితే జాబిల్లాగా ఉంటుందని పోల్చుతున్నారనమాట, ఒక మెటఫరిక్ లాగా అనమాట. అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి. అక్కడ హీరోయిన్ ఏంటి అంటే అర్జున్ చెల్లె, ఆమె పేరు కూడా మీనాక్షి. అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి అని చెప్తున్నారు. అంటే అమ్మ మీనాక్షి ఇదిగో మా మీనాక్షి అని చెప్తున్నారు అనమాట, అట్రిబ్యూట్ చేస్తున్నారు. వరములు చిలక స్వరములు చిలక కరమున చిలుక కలదాన అన్నారు. ఇక్కడ చిలుక అనే పదాన్ని 2-3 రకాలుగా ఎట్లా వాడారో చూడండి వేటూరు గారు చమత్కారం. వరములు చిలక అంటే వరములు ఇవ్వడం, స్ప్రింకిల్ చేయడం, వరములు చిలకడం ఇవ్వడం. స్వరములు చిలక అంటే అమ్మవారిని స్వరాలకి మూలం అని అంటారనమాట, స్వరాలకు మూలం అంటారు. సో స్వరములు చిలక అన్నారు. ఆ తర్వాత కరమున చిలుక, అమ్మవారి మీనాక్షి అమ్మవారి చేతిలో చిలుక ఉంటుంది. సో కరమున చిలుక, కరము అంటే చెయ్యి, కరమున చిలుక కలదాన. హిమగిరి చిలుక శివగిరి చిలుక అన్నారు. ఇక్కడ హిమగిరి అంటే మీనాక్షి అమ్మవారు ఏంటంటే పార్వతీ అంశ అని అంటారు కదా. సో ఇక్కడ హిమగిరి అంటే హిమవంతుని కూతురు అనమాట. హిమవంతుని కూతురు కాబట్టి హిమగిరి చిలుక అన్నారు. ఆ తర్వాత శివగిరి చిలుక అంటే శివగిరి అంటే ఏంటిది కైలాసం, అంటే ఆ శివుడి అర్ధనారీశ్వరతత్వం అనమాట. సో శివగిరి చిలుక అంటే కైలాసానికి చెందిన చిలుక అని అర్థం. మమతలు చిలుక అంటే మమతలు చిలుకంగా అంటే ఇవ్వంగా, దిగిరావా అని అంటున్నారు. ఇది చిలుక అనే పదాన్ని ఇట్లా 2-3 రకాలుగా వాడి ఆ అర్థాన్ని మొత్తం మార్చేసేలాగా చేశారనమాట వేటూరు గారు. ఆ చమత్కారం ఉంటుంది అందులో. ఈ చరణం విషయానికి వద్దాం. చరణంలో ఇవి మొత్తం కనెక్టింగ్ లైన్స్ అనమాట. శృంగారం వాగైనది ఆవాగే వైగైనది, ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది, భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడినో తకధిమిత, విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కదా అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇది మొత్తం చెప్పుకోవాలంటే ఒకదానికి కనెక్టింగ్ లైన్స్ అనమాట. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఏకవీర అనే ఒక నవల చాలా ఫేమస్ నవల అనమాట. అయితే అందులో హీరోయిన్లు అంటే మీరు లీడ్ క్యారెక్టర్ల పేర్లు మీనాక్షి, ఏకవీర. సో ఇక్కడ మీనాక్షి అమ్మవారిని అట్రిబ్యూట్ చేస్తూనే ఇక్కడ ఈ కథని కూడా చెప్పారనమాట విశ్వనాథ సత్యనారాయణ గారు, వేటూరు గారికి గురువు గారు అనమాట. సో ఆ గురువు గారికి గురుదక్షిణ లాగా అనమాట ఈ చరణం అంతా. అక్కడ ఏంటంటే ఆ ఏకవీర నవలలో ఆ వైగై నది ప్రస్తావన ఉంటుంది, అంటే ఆ పరిసర ప్రాంతంలోనే కథ అంతా నడుస్తూ ఉంటుంది. ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఆ ఏకవీర నవలలోని ఇద్దరు కథానాయకుడు కథానాయిక పాత్రలు, అంటే ఆ ఇద్దరి ప్రేమే వాగులాగైంది, అక్కడ వాగులాగైంది. ఆ వాగే వైగై నది అన్నారు. ఆ నది ఏంటంటే వాళ్ళ ప్రేమే అంటున్నారు. ముడిపెట్టే ఏరైనది, వాళ్ళిద్దరికీ ముడిపెట్టే ఒక ఏరులాగా అయింది. విడిపోతే నీరైనది అంటే విడిపోతే జస్ట్ ఒట్టి నీరే అనమాట, నీరు గారిపోవడం అంటే ఒట్టి జస్ట్ నీరే. అక్కడ నీరు అంటే కన్నీరు అని కూడా అర్థం చేసుకోవచ్చు. భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడినో తకధిమిత. ఇక్కడ ఏంటంటే తెలుగు తమిళం మధ్యలో కనెక్షన్ చెప్తున్నారు చూడండి. భరతనాట్యం మన తెలుగు రాష్ట్రానికి చెందింది, కూచిపూడి తమిళం. సో
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడినో తకధిమిత. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ మళ్ళీ విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ. ఇదంతా ఏంటంటే దీన్ని అట్రిబ్యూట్ చేసేదన్నమాట. ఏకవీర నవలకు సంబంధించిన అట్రిబ్యూట్ చేసేది ఈ పైన 2-3 లైన్స్ కూడా. తర్వాత మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి, అంటే ఆమె మనసంతా మధురనే ఉంది, ఆమె మనసే మధుర అని చెప్పడం అనమాట. ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి, యమునా నదిలాగా ఒక ప్రేమ నీలో పొంగుతూ ఉంటుంది, ఆ ప్రేమకి నీ సాక్షి. ఇక్కడ మీనాక్షి అంటే ఏంటంటే అమ్మవారు అనుకోవచ్చు, లేదా ఏకవీర నవల్లోని ఆ క్యారెక్టర్, ఫీమేల్ క్యారెక్టర్ అనుకున్నాం కదా, కథానాయిక పాత్ర అనుకున్నాం, ఆ పేరు మీనాక్షి అనమాట. సో అక్కడ కథానాయకుడు కథానాయిక మధ్యలో ఉన్న ప్రేమ గురించి చెప్తూనే ఎదలో యమునై పొంగేటి ప్రేమ, ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి అన్నారు. అంటే అక్కడ వీళ్ళ ప్రేమ కావచ్చు, లేదంటే మీనాక్షి అమ్మవారు ప్రేమ చూపించడం అనేది కూడా కావచ్చు. సో అక్కడ రెండింటిని మనము అట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెండో చరణం అనుకొద్దాం. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది. ఇక్కడ ఏంటంటే అర్జున్ క్యారెక్టర్ తన అక్క గురించి చెప్తున్నాడు అనమాట. కేవలం అందమైనదే కాదు, తన మనసు కూడా చాలా మంచిది అని చెప్పడం అనమాట. సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధుర. ఇక్కడ తర్వాత ఈ లైన్స్ తర్వాత మళ్ళీ మధురకు సంబంధించిన భౌగోళిక పరిస్థితుల గురించి, అంటే అక్కడి ప్రత్యేకత గురించి మళ్ళీ ఇక్కడ అట్రిబ్యూట్ చేశారు చూడండి వేటూరి గారు. మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడి నుంచి తెలుగు ప్రాంతాల నుంచి తమిళంలో, అక్కడ మధురకి వెళ్ళి తమిళనాడులో చాలామంది, అంటే ముఖ్యంగా మధుర చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు చాలామంది సెటిల్ అయ్యారన్నమాట. ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే నాయకరాజుల కుటుంబం నాయకరాజులని అప్పట్లో అక్కడ మధురలో ఏలిన వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు తెలుగు వాళ్ళే అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిన గొల్ల వాళ్ళే అక్కడ నాయకరాజుల్లాగా అయ్యారని చెప్పేసి ఆ తెగ, ఇక్కడి నుంచి వెళ్ళిన తెగే అక్కడ నాయకరాజులుగా పరిపాలించారనేది ఒక హిస్టారికల్ ఇదనమాట. సో అందుకని ఇక్కడ మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలు, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్నారు, నాయకుల్లా ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలనలో సాహిత్యానికి మంచి చోటు దొరికిందనమాట. వాళ్ళందరూ సాహిత్యాన్ని ఆదరించారు, అందుకనే మధుర సాహితీ రసికతలు అన్నారు. అక్కడ సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నమాట అప్పటి రాజులు. కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో అన్నారు. ఇక్కడ కట్టబొమ్మ అంటే ఎవరంటే వీరపాండ్య కట్టబ్రహ్మ. ఈయన ఏంటంటే విజయనగరం సామ్రాజ్యం నుంచి ఇక్కడి నుంచి వలస వెళ్ళిన కుటుంబంలో జన్మించిన వాళ్ళని చెప్తారు. అందుకని తెలుగు మూలాలు ఉన్నాయని చెప్తారు. సో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో, అంటే ఇక్కడే అతనే అక్కడ వీరపాండ్య కట్టబ్రహ్మని అక్కడికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతోనే వీరోచితంగా పోరాడాడు అనమాట. సో అందుకనే తెలుగు వీర ఘన చరిత్రలు, అంటే ఆ తెలుగు కనెక్షన్ ఉంది ఆయన వీరపాండ్య కట్టబ్రహ్మణకి అని ఆయన ఆ లింక్ చెప్తున్నారనమాట వేటూరి గారు. తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి అన్నారు, మనసు ఒకటైన జంటకి నీ సాక్షి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంకా ఈ చరణం మొత్తానికి పీక్స్ అనమాట. ఈ కథ ప్రకారం కూడా ఆ హీరోయిన్ వచ్చేసి, అంటే అర్జున్ క్యారెక్టర్ వాళ్ళ చెల్లె వచ్చేసి తెలుగు ఆమె, ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి తమిళం అతను. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి, మనసు ఒకటైన జంటకి నీ సాక్షి అన్నారు. అంటే తెలుగు తమిళం వేరు కాదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ అంత తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో తెలుగు తమిళం ఇప్పుడేంటి ఎప్పుడో చరిత్రలో చూసుకుంటే ఎప్పుడో వాళ్ళందరూ ఒక జత కట్టడం మీన్స్ అక్కడ అంతా కలిసిపోయే ఉన్నారు. మనసు ఒకటైన జంటకి నీ సాక్షి. అట్లానే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకటవుతున్నారమ్మా, నువ్వే సాక్షి వీళ్ళిద్దరికీ అని చెప్పేసి అంటున్నారంట. అంటే అక్కడ అర్జున్ క్యారెక్టర్ వాళ్ళ చెల్లె ఆమె ప్రేమించిన వాళ్ళు తెలుగు తమిళాన్ని జత కట్టారు. సో వాళ్ళిద్దరి ప్రేమకి నువ్వే సాక్షి అని చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఇది మధురతర మీనాక్షిలోని ఆంతర్యం. ఇది నాకు అనిపించిన నా ఒపీనియన్ అనమాట. అంటే నేను చూసిన విధానం. ఇంకా మీకేమైనా అనిపిస్తే కామెంట్స్ చేయండి. ఇలాంటి మరెన్నో పాటల గురించి మనం ముందు వీడియోలో డీకోడ్ చేసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.